వెల్కమ్ టు ఇండియా నెక్స్ట్. రాము అంటూ గుంటూరు కారం మూవీలో కుర్రకారును ఉర్రూతులూగించిన శ్రీలీల తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. శ్రీలీల జూన్ 14, 2001న అమెరికాలో జన్మించిన భారతీయ సంతతికి చెందిన ఒక అమెరికన్ నటి. ఈమె అమెరికాలో జన్మించిన భారతదేశంలో బెంగళూరులో పెరిగారు. ఆమె తల్లి స్వర్ణలత బెంగళూరులో గైనకాలజిస్ట్. శ్రీలీల చిన్నతనంలోనే భరతనాట్య నృత్యంలో శిక్షణ ప్రారంభించింది. చిన్న వయసు నుంచి శ్రీలీల తన తల్లిలాగే డాక్టర్ అవ్వాలనుకునేది. అందువల్ల తన చదువంతా MBBS వైపుగానే సాగింది. ఈమె ఇటు యాక్టర్ గా అటు చదువుల సరస్వతిగా తన కెరియర్ లో వరుస అవకాశాలు అందుకుంటూ విజయవంతంగా ముందుకు దూసుకువెళ్తోంది. తనకు ఉన్న ఉదార స్వభావం వలన ఫిబ్రవరి 2022లో ఆమె 2 వికలాంగ పిల్లలను దత్తత తీసుకుంది. ఆమె 2017లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరియర్ ను ప్రారంభించి 2019లో కిస్ అనే కన్నడ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించింది. ఆపై తెలుగు చిత్రాల్లో 2021లో పెళ్లి సందడి 2, 2022లో ధమాకాలో నటించింది. అలాగే కిస్, పెళ్లి సందడి 2, ధమాకా చిత్రాలకు గాను ఆమె ఉత్తమ నటిగా సైమా అవార్డును గెలుచుకుంది. 2023, 24లో ఆమె స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, గుంటూరు కారంలో నటించింది. ఆమె కెరియర్ లో భగవంత్ కేసరి మూవీలో చెప్పుకోదగ్గ పాత్ర. తను చేస్తున్న గ్లామర్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. తనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ ని పరిపూర్ణంగా ప్రదర్శించిందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఈ అమ్మడు బాలీవుడ్ లో తొలి అడుగు వేసేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ హీరోగా కునాల్ దేశ్ముఖ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా కోసం హీరోయిన్ గా శ్రీలీలను అనుకుంటున్నారు. ఎందరో మన టాలీవుడ్ హీరోయిన్స్ లాగానే శ్రీలీల కూడా బాలీవుడ్ లో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఇండియా నెక్స్ట్ ఆశిస్తోంది. శ్రీలీల మీద ఉండే మీ అభిమానాన్ని, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.